ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. చూడండి, పెట్రోల్ బంకులో పడుకున్నాం. ఒక మందిరానికి దగ్గరికి వెళ్తే ఈరోజు నైట్ అంతా ఉంటామంటే కానీ మాకు 2 రోజుల ముందు చెప్తే మేము ఆహ్వానిస్తాము అని రానివ్వకపోయి, ఒక్కరు వచ్చింటే అది వేరు, ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి కనీసం మందిరంలోకి చేర్చుకోవాలి, కానీ వాళ్ళు చేర్చుకోలేదు. చాలా బాధగా ఉంది నాకు. ప్రభునామం మీ అందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సువార్త పరిచర్యలో ఎన్నో సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యతిరేకతలు ఉంటాయండి. సువార్థికునికి సహకరించేవారు చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళు మాత్రమే బాగుండాలి, వాళ్ళ సంఘం మాత్రమే బాగుండాలనుకుంటారు, కానీ సువార్త పట్ల భారము, బాధ్యత ఉండదు. మేము తమిళనాడు ప్రాంతంలో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు 2 రోజు కర్ణాటక ప్రాంతంలో పెట్రోల్ బంకులో ఉన్నామండి. ఇక్కడ పెట్రోల్ బంకు బయట పక్కనే బాత్రూమ్ ఉంది, చాలా బ్యాడ్ స్మెల్ ఉంది, పక్కనే విపరీతంగా దోమలు కొరుకుతున్నప్పటికీ సువార్త ప్రకటించాలనే భారం ఉంది. కాబట్టి ఉన్నటువంటి క్రైస్తవులు, లోకల్గా ఉన్నవారు మనకు షెల్టర్ ఇవ్వలేదు కాబట్టి అక్కడే పెట్రోల్ బంకులనే పడుకొని ఆ రాత్రంతా గడిపిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఉదయం లేచి వెంటనే మరలా సువార్త పరిచర్య చేశామండి. అయితే తమిళనాడు ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పెట్రోల్ బంకులో ఉండడానికి కూడా అనుమతి ఇవ్వలేదండి. చాలా పెట్రోల్ బంకుల దగ్గర తిరిగాం కానీ అందరూ బయటకు పంపించేశారు. అయితే ఒక పెట్రోల్ బంకు ఓనర్ని అడిగితే అప్పుడు సమయం 4 గంటలు అయింది. ఆయన ఒక 2 గంటల సేపు పడుకుంటామంటే సరే అన్నాడు. కరెక్ట్ 5:30కి మమ్మల్ని లేపాడండి. 1 గంటన్నర సేపు మాత్రమే విశ్రాంతి తీసుకున్నాం. ఇంకా నైట్ అంతా జర్నీ చేసుకుంటూ పగలంతా సువార్త ప్రకటించుకుంటూ మరి ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, రాత్రంతా కూడా వర్షం పడిందండి. వర్షం పడినా కానీ అలాగే వర్షంలో రోడ్లో నిలబడి పెట్రోల్ బంకులో మరి రానివ్వలేదు కాబట్టి రోడ్డు బయటనే ఉండి సువార్త ప్రకటించామండి. రాత్రంతా వర్షంలో తడిసి. ఎందుకంటే సువార్త ఎంతో భారం కలిగినటువంటి, ఎంతో కష్టం ఉంటుందండి. ఎందుకంటే మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. మనం వెళ్ళి సువార్త ప్రకటించలేనప్పుడు కనీసం వెళ్ళే వారినైనా ప్రోత్సహించి ప్రార్థన చేయాలి, వారి కొరకు సహకరించాలండి. కానీ ఈ రోజున సువార్త వారు చేయరు, చేసేవారిని చేయనివ్వరండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా, మనుషుల వైపు చూస్తే నిరాశ, నిస్పృహ అవుతుంది. నాకు ఇచ్చినటువంటి భారం సువార్త పట్ల, దేవుడిచ్చినటువంటి భారంను బట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎంత ఇబ్బందులైనా సరే దేవుని మీద భారం వేసి సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తున్నామండి. కాబట్టి ఎంతో భారం కలిగి చేస్తున్నటువంటి ఈ సువార్త పరిచర్య కోసం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ఈ సువార్త పరిచర్యకు మీ వంతుగా సహకరించండి.